అమ్ముంది అమ్మా ఏం చేస్తున్నావు? ఇది పండుమిరపకాయలు, చింతపండు, ఉప్పు వేసి తొక్కు పెట్టేయాలి. తొక్కు అంటే పేస్ట్లా చేసి పెట్టేసుకుంటే ఈ మూడు చాలా నిలవ ఉంటుంది. ప్లస్ దానికి ఏంటంటే మనం ఏదైనా టమాటా పచ్చడి కానీ గోంగూర పచ్చడి కానీ ఏదైనా తెచ్చుకుని వీటితో కారం ఇవన్నీ రెడీగా ఉంటుంది కదా. ఓకే, పచ్చడి చేసేసుకోవచ్చు. అది కాస్త టమాటా అయితే టమాటా, అల్లం అయితే అల్లం. మొన్న నేను అన్నీ చేశాను కదా, అల్లం, గోంగూర, టమాటా అన్నీ చేశాను. ఇలాగే చేశాను. ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ పండుమిరపకాయలు అండ్ సాల్ట్. అందులో సరిపడా 1 కేజీకి 1/2 కిలో వరకు కొంచెం ఇది పడుతుంది. 1/2 కిలో చింతపండు పడుతుంది. రానే అంత జస్ట్ అది మిక్సీ వేసుకొని చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతకాలంలో ఉంటుంది. అంటే పండుమిరపకాయలు చక్కగా కడిగి శుభ్రంగా తుడిసేసుకోవాలి. ముందు తుడుచుకుని అంటే తడి పొడి లేకుండా కొంచెం పచ్చిగా ఉంటుంది. పచ్చి ఉంటుంది అంటే కలర్ వస్తుంది. అయితే తడి లేకుండా చేసుకోవాలి ఏదైనా. అప్పుడు నిలవ ఉండాలి. చింతపండు కూడా డైరెక్ట్గా వేసేసుకోవాలి. అంటే గిన్నె లేకుండా చూసుకుని. ఇప్పుడు ఇది ఏదైనా కానీ కాస్త ఏమంటారు టమాటాలు కొంచెం నూనెలో వేపేసుకుని చక్కగా చేసేసుకోవచ్చు. అలాగే గోంగూర అది కూడా నూనెలో వేపేసుకున్నాక ఇది అది కలిపేసుకుని తాలిపేసుకోవాలి. అలాగా పండు వేసుకోవాలి. ఇక్కడ ఎంత పడుతుంది? కాబట్టి ఒకసారి కలిపి పెట్టేసుకుంటే పైన ఇంకా ఉప్పు సరిపోతే ఉప్పు కలుపుకుంటే సరిపోతుంది. ఇది నిలవ ఎంతకాలం 1 ఇయర్ దగ్గర ఉంటుంది. అబ్బా, జాగ్రత్తగా పెట్టుకుంటే. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చా? ఫ్రిడ్జ్లో లేకుండానే ఉంటుంది. డౌట్గా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇది కేజీ మిరపకాయలు.